వాతావరణ మార్పులు ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయం. కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే వాతావరణ మార్పులు ఈసారి మాత్రం ప్రపంచ మానవాళిని ఏకమొత్తంగా దెబ్బకొట్టబోతున్నాయి. కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరంగా తయారు కాబోతోన్న సూపర్ ఎల్నినో ప్రభావంతో వందల కోట్ల మంది జీవితాల్లో చీకట్లు నిండిపోతాయన్న భయం ఏర్పడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని వేడిగాలుల కారణంగా మారే వాతావరణ పరిస్థితులు, ఋతుపవనాలు, ఇతర వర్షపాతాలపై ప్రభావం చూపటమే సూపర్ ఎల్నినోగా భావించాలి. వర్షాలు లేక పంటలు పండని పరిస్థితులు, ఎండ తీవ్రతతో జనం చచ్చిపోయే దుస్థితులు రాబోతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ధరలు ఆకాశాన్ని దాటి పైన విహరించటం ఖాయమన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. డిమాండ్కు తగ్గ సప్లై లేనప్పుడు టమాటా, ఉల్లి ధర 100 రూపాయలకు చేరినట్లే ఈసారి కూడా జరగొచ్చు. కాకపోతే అది స్వల్పకాలిక సమస్య కాకుండా దీర్ఘకాలిక అంశంగా మారే ప్రమాదమే ఎక్కువగా ఉంది. సూపర్ ఎల్నినో ఆ పేరు చెబితేనే జనం వెన్నులో వణుకు పుడుతోంది. తమ చావుకు వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో రికార్డులు సాధించే రాష్ట్రాల్లో సైతం నేల ఎండిపోయి నెర్రలిచ్చే భీకర దృశ్యం కళ్ళెదుటే కనిపిస్తోంది. కరువును దాటి క్షామ పరిస్థితులే దర్శనమిస్తూ ఉంటే జనం చేష్టలుడిగి నిల్చోవటం తప్పితే చెయ్యగలిగిందేమీ ఉండదు. ఎల్నినో వచ్చిందంటే వానలు పడవు, సాగునీరు ఉండదు, ఆహార ధాన్యాలు, తృణధాన్యాల ఉత్పత్తి ఆగిపోతుంది. ఒక సీజన్ మొత్తం దెబ్బ కొడుతుందా, లేక ఎన్ని వ్యవసాయ సీజన్లపై ప్రభావం చూపుతుందన్నది చెప్పడం కష్టమే అవుతుంది. చరిత్రలో సంభవించిన గత సూపర్ ఎల్నినో చూసిన తర్వాత ఈ ఏడాది రాబోయే ఉపద్రవంపై మరిన్ని భయాలు వ్యక్తమవుతున్నాయి. 1876 నుంచి 1878 మధ్య వర్షాలు పడక సూపర్ ఎల్నినో సంభవించింది. మన వాళ్ళు దాన్ని ధాతు కరువు అని పిలిచేవారు. దక్షిణ భారతదేశంలో లక్షలాది మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మంది పిట్టల్లా రాలిపోయారు. తినడానికి గింజలు లేక మట్టి బురద తిని బతికారని కూడా చెప్పేవారు. మే చివరి వారంలో ఎల్నినో మొదలైంది. జులై చివరి నాటికి అది సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెందే అవకాశం 82% మేర ఉన్నదని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2027 తొలి త్రైమాసం వరకు ఈ సూపర్ ఎల్నినో కొనసాగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా కొన్ని దేశాల్లో అతివృష్టి, భారత్ వంటి మరికొన్ని దేశాల్లో అనావృష్టి సంభవించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయి ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఆ సమస్య నుంచి బయటపడటం ఎవ్వరి వల్ల కాదు. ప్రస్తుతం 100 రూపాయల పరిసరాల్లో ఉన్న కందిపప్పు 300 వరకు వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. 200 రూపాయల దగ్గర ఉన్న పల్లీలు 500 రూపాయలకు చేరవచ్చు. ఇక కూరగాయల ధరలపై ఎవ్వరికీ నియంత్రణ ఉండదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందే. వ్యవసాయోత్పత్తుల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా నియంత్రణకు పూనుకోవాలి.